ఒక కాన్సెప్ట్ ఈరోజు చూద్దాము. కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ది సమ్ ఆఫ్ లెంత్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్. ఇక్కడ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 3 సైడ్స్లో రెండిట్ల సమ్ అంటే 2 సమ్ లెంత్లు యాడ్ చేస్తే మిగతా సైడ్ కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడే నువ్వు ఒక ట్రయాంగిల్ని డ్రా చేయగలవు. సో ఇక్కడ నేనేంటంటే నీకు 4 కాన్సెప్ట్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందులో ఆల్రెడీ ఒక సైడ్ లెంత్ ఆఫ్ ఒక ట్రయాంగిల్ లెంత్ 1 సైడ్ లెంత్ గీస్తాను, మిగతా 2 సైడ్స్ ఇవి. అంటే మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుందనే కాన్సెప్ట్తో నేను వచ్చాను. ఇక్కడ చూడండి, ఇది లెంత్ కదా, 1 లైన్ డ్రా చేశాను, దాని పక్కన ఇది పెట్టాను ఒక సైడ్, దానికి యాడ్ చేయడం అంటే ఆ పక్కన ఇంకోటి ఎక్స్టెండ్ చేయడమే. సో ఈ రెండిట్ల సమ్ అంటే ఈ రెండు సైడ్ల లెంత్ సమ్ మిగతా సైడ్ కంటే పెద్దదుందో లేదు చూసుకోవాలి. ఉంది, ఎందుకంటే ఈ లెంత్ కంటే ఈ టోటల్ రెండు లైన్ లెంత్ పెద్దదుంది. అలాగే ఇప్పుడు ఈ లెంత్ కంటే ఈ లెంత్ పెద్దది. అలాగే ఈ సైడ్ ఎక్కడ పెట్టాము ఒకటి, ఈ 2 సైడ్లు యాడ్ చేసినట్టు పక్కన పెడితే. సో ఇక్కడ ఈ కండిషను సాటిస్ఫై అయింది. అంటే 2 సైడ్లు కలిపితే మిగతా సైడ్ కంటే లెంత్ పెద్దదుంది. సో ఒక ఎండ్లో ఈ ఎండ్ పెట్టాను, ఇంకొక ఎండ్లో ఈ సైడ్ లెంత్ పెట్టాను, ఈ 2 కలుస్తున్నాయి చూడండి. సో ట్రయాంగిల్ ఫార్మేషన్ వచ్చింది చూడండి. ఇట్స్ ఎ ట్రయాంగిల్ ఫార్మేషన్ వచ్చింది కదా. ఇదొక సైడు, ఇదొక సైడు, ఇదొక సైడు. ఇంకొక కాంబినేషన్ తీసుకుందాం. ఇదొక సైడు, ఇవి 2 సైడ్లు. ఇప్పుడు పక్కన పెడితే అంటే ఈ 2 యాడ్ చేసినట్టు అనమాట లెంత్లో. ఈ 2 యాడ్ చేస్తే దీనికంటే ఈ ఫస్ట్లో నేను పేపర్ మీద గీసుకున్న లెంత్ కంటే తక్కువ ఉంది. సో యూ కెనాట్ ఫార్మ్ ద ట్రయాంగిల్. చూడండి, కావాలంటే ఇక్కడ పెట్టాను, ఈ ఎండ్ని ఈ ఎండ్ ఎక్కడా కలవదు చూడండి. అంటే ఈ 2 ఎండ్లు కలవాలి, కలిస్తేనే అప్పుడు ట్రయాంగిల్ ఏర్పడినట్టు. కానీ దెర్ ఈజ్ ఎ గ్యాప్. సో నువ్వు ఎంత నేను ఇలా గీసినా, అది ఇలాగ ట్విల్ట్ చేసినా ఇక్కడ ఈ ఎండ్ పెట్టుకొని నేను ఈ రెండింటిని కలపలేను. సో ఖచ్చితంగా ట్రయాంగిల్ మీకు ఏర్పడదు. అంటే అర్థం ఏంటంటే ఈ లెంత్ ఈ రెండిట్ల సమ్ కంటే ఈ 2 సైడ్ల సమ్ కంటే ఎక్కువ ఉంది, కాబట్టి యూ కెనాట్ డ్రా ట్రయాంగిల్. ఇంకొక కాంబినేషన్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్గా మీరు చూసినట్టయితే ఈ లెంత్ ఈ సైడ్ యాడ్ చేస్తే ఈక్వల్గా ఉంది. సో దాని మీద ఉంటుంది, కానీ యూ కెనాట్ డ్రా ఎ ట్రయాంగిల్ బికాస్ ఈ ఎండ్ని ఇలా పట్టుకోండి, ఈ ఎండ్ని ఇక్కడ పట్టుకోండి, ఇలా చూడండి. ఈ గ్యాప్ అలా పైకి వెళ్ళిన కొద్ది గ్యాప్ పెరిగిపోతుంది కానీ రాదు. సో ఈ 2 యాడ్ చేస్తే, ఈ 2 సైడ్లు యాడ్ చేస్తే ఈ లెంత్కి ఈక్వల్ ఉంది, కాబట్టి యూ కెనాట్ డ్రా ద ట్రయాంగిల్. సో కండిషన్ ఏంటంటే ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద అదర్ సైడ్. అయిపోయింది, 3 కాంబినేషన్స్ అయిపోయింది కదా. ఇంకొక కాంబినేషన్ తీసుకుంటున్నాను. ఈ లెంత్, ఇదొక లెంత్, ఇదొక లెంత్. సో ఒక దానికి ఫిల్ అయిపోయింది. అంటే ఈ లెంత్ యాడ్ చేస్తే దీనికంటే పెద్దదుంది, అదర్ సైడ్ కంటే పెద్దదుంది. మరి ఈ లెంత్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే ఈ లెంత్ కంటే పెద్దదుందా? లేదు, ఇదే పెద్దదుంది, ఇది చిన్నది ఉండాలి. ఈ 2 లెంత్ సమ్ దీనికంటే పెద్దది ఉండాలి, కాబట్టి ఒక సైడే పెద్దది ఉంది, కాబట్టి ట్రయాంగిల్ గీలేవు. ఎలాగో చూడు, నేను ఇక్కడ పెడుతున్నాను. మీకు కనిపించలేదంటే అలా పట్టుకున్నాను అని అర్థం. దీనికి నేను ఇక్కడ పెడుతున్నాను. ఇలా గీసారనుకోండి, యాక్చువల్గా దీని ఎండ్ ఎక్కడుంది? ఇక్కడుంది. అంటే నువ్వు ఇలా గీయగలగాల. అవుతుందా? ఈ ఎండ్ టచ్ అవ్వాలి, అవ్వట్లేదు. సో యూ కెనాట్ డ్రా ద ట్రయాంగిల్. అంటే ఎక్కడైనా రెండు సైడ్ సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ద లెంత్ ఆఫ్ ద అదర్ సైడ్. సో ఈ రకంగా మీరు కాన్సెప్ట్ని మీరు మైండ్ఫుల్గా చేయొచ్చు.